మక్తల్ నియోజకవర్గం కాచ్వార్ గ్రామంలో భారత రాష్ట్ర సమితికి చెందిన ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భారత రాష్ట్ర సమితి మక్తల్ నియోజకవర్గ నేతలు రాజుల ఆశరెడ్డి, నరసింహగౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీశైలం, అశోక్ రెడ్డి, రఘు, భాస్కర్ గౌడ్, రాఘవేందర్, ముష్టి ఆంజనేయులు తదితరులు ప్రచారం నిర్వహించారు. సిలిండరు 500 ఇస్తామని ఇచ్చిరా, స్కీమ్ కూడా ఇవ్వలేదు. కరెంటు కూడా బంద్ అవుతున్నది. కరెంటు బిల్లులు ఎక్కువ అవుతున్నాయా లేదా? మనం మోసపోయినామా లేదా? అస్తం కొట్టేసి మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? 3వ నంబర్ ఒకసారి వస్తాం. ఏమా తప్పకుండా ఒకటి కేజీ 150 రూపాయలు. మిల్లిగడ్డలు కేజీ 150 రూపాయలు. మరవద్దు. పెన్షన్ ఉందా? వస్తుందా? కేసీఆర్ ఇచ్చిండు 2000. మరవద్దు తల్లి. 3వ నంబర్ మీద వస్తాను. ఓకే ఓకే. గ్యాస్ సిలిండర్ 500 ఇస్తారని అన్ని అబద్ధం మాట చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు. ఒకటని ఇచ్చిరా? రైతు బంధు భూమి ఉందమ్మా? ఉందా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని మొన్న కొంతమందికి వేసిండు. ఇక అదేమైనా అది పోయినసారి వేయాలి. ఇది ఇక ఇప్పుడు అయితే ఎలక్షన్ అయిపోతే అది కూడా బంద్. అది పరిస్థితి. అందుకే కారు కోటేయండి తల్లి. ఏమా మరవకండి. ఉన్నదే బంద్ అయ్యే పరిస్థితి. అందుకే ఈసారి బుద్ధి చెప్పాలి. ఇట్లా అబద్ధం మాటలు ఆడి ఓట్లు వేయించుకున్నారు. ఆడోళ్ళని మోసం చేసింది. 2500 ఇస్తామండి, సిలిండర్ ఇస్తామండి, కరెంటు బిల్లు మాపండి. 420 అబద్ధాలు చెప్పింది. హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పింది. ఒక్కటి కూడా చేయలేదు. కరెక్టా కదా? తప్పకుండా ఆలోచన చేసి మీరు తిరగకుండా మీ ఆలోచన చేస్తారు అంతే. సిలిండరు 500 ఇస్తామని ఇచ్చిరా? స్కీమ్ కూడా ఇవ్వలేదు. కరెంటు కూడా బంద్ అవుతున్నది. కరెంటు బిల్లులు ఎక్కువ అవుతున్నాయా లేదా? మనం మోసపోయినామా లేదా? అస్తం కొట్టేసి మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? 3వ నంబర్ ఒకసారి వస్తాం. ఏమా తప్పకుండా ఒకటి ఏపిస్తారు